శరీరానికి బలాన్ని ఇచ్చే కొబ్బరి లడ్డు చేసేద్దామా? హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హిరామన్ ఫుడీ లవర్. ఈ కొబ్బరికాయలు అయితే మన చెట్టు వేయండి. వీటిని మొన్న పూజ కోసం అని పలగొట్టాం. ఇప్పుడు వీటిని ఇలా పలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుముకు తగ్గట్టు బెల్లాన్ని తీసుకుందాం. బెల్లం అయితే 2 కప్పులు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ బెల్లం తోటి పాకం చేసుకుందాం. 2 కప్పుల బెల్లానికి 1 కప్పు నీళ్లు వేసుకొని అందులో 2-3 యాలకులు వేసుకొని దాన్ని మనం అందులో ఉన్న బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. పాకం రావాలనే ఏం లేదు. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే చూసారు కదా, ఈ విధంగా పాకం అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మనము ఈ తురుముకున్న కొబ్బరికాయని అందులో వేసుకొని ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ని మనము లో ఫ్లేమ్ లో చూసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం కరిగించుకున్న బెల్లాన్ని చూస్తారు కదా, ఈ విధంగా ఇందులో వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా 4 నుంచి 6 నిమిషాల వరకు దీన్ని లో ఫ్లేమ్ లోనే మనము బాగా కలుపుతూ ఉండాలి. నాకైతే ఈ కొబ్బరి లడ్డు అంటే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టం ఒకసారి కింద కామెంట్ చేయండి. చూస్తారు కదా, ఇప్పుడు అయితే మనం లైట్ గా 2 చెంచాల ఘీ వేసుకోవాలి. అది కూడా మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలుగా చేసి తినేయడమే. నేను ఇలా వీడియో చేస్తున్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చి కూసు నాకు కూడా ఇలా చాలా బాగా అనిపించింది. ఈ చేసిన లడ్డు వాళ్ళకి పంచాలని నాకు కూడా అనిపించింది. ఫైనల్ గా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళని పంచుదాం. నిజంగా చెప్తున్నా గైస్, టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీలో ఎంతమందికి ఈ కొబ్బరి లడ్డు అంటే ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ వేసుకోండి.